పైసలుంటే గల్లా పెట్టలేయాలి, చెత్తుంటే చెత్త కుండీలేయాలి, గది పద్ధతి. కానీ కొందరి కథ అట్లా కాదు. దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టు అటు ఇటు మెల్లగా చూసి చెత్తంతా తీసుకుపోయి నాలాలల్లా కాలువల పొంటి పాడేస్తుంటారు. అది ఇంతింత పోయి ఇల్లంతా అయినట్టు పెద్ద చెత్త కుప్ప లెక్క తయారవుతుంది. ఇక మెడకు చుట్టుకున్న పాము కరవక ఊకుంటుందా అన్నట్టు హైడ్రా వాళ్ళకు గీ తిప్పలైతే తప్పలే. చూసిండ్రా, పట్నంలో ఉన్న ఆగాపుర నాల ఆగమాగమే ఉన్నది. ప్లాస్టిక్ డబ్బాలతోని పరుపులు, మెత్తలు, బెడ్షీట్లతోని కాలువల నీళ్ళు అటు ఇటు వారకుండా తయారైంది. ఇక గలీజు మొత్తాన్ని ఎవరిలో పుణ్యాత్ములు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు చక్కర్లు వచ్చింది. అట్లట్లా వీడియో హైడ్రావోల దాకా చేరింది. అసలే ఆ వానకాలం ఏమన్నా అయిందంటే హైడ్రావోళ్ళు ఏం చేస్తారు అని అడుగుతుంటారు చాలా మంది. అందుకే మాట రావద్దని ఈసారి ముందుకు ముందే రంగంలోకి దిగిర్రాట. ఆగమాగమున్న ఆగాపుర నాలాను వారం దినాలు ఆగకుట్టగా అడిగినరు. 100 మంది కలిసి తిప్పలబడి తీస్తే 1 కాదు 2 కాదు 56 లారీల చెత్త వెళ్ళిందట. జిహెచ్ఎంసీ కార్మికులకు ఏం గోసగిది, వాళ్ళు కూడా మనుషులే కదా. నాలాల పోంటి చెత్త చెదారం బారేసేటోళ్లకు జర్రనన్న సోయి ఉండాలి. గలీజుల దిగి గంటల కమానం పనిచేస్తే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి. అయినా సరే మన కోసం వారం దినాలు తిప్పలబడి నాలను సాఫ్ చేసిర్రు. ఇక ఇప్పుడు ఆగాపుర నాల అద్దం లెక్క మెరుస్తున్నది. ఎక్కడ సుత ఆగకుండా పోతున్నాయి నాలాల నీళ్లు. చెత్త చెదారం లేకపోతే గట్లుంటది మళ్ళా. ఇక ఈ వీడియోలన్నీ హైడ్రా ఆఫీసర్లే ఇంటర్నెట్ బుట్లే పెట్టిండ్రు. అప్పుడు గట్లా ఇప్పుడు గిట్లా అన్నట్టు రాసుకొచ్చిండ్రు. ఇప్పటికైనా పట్నం జనాలు సోయికి రావాలి. చెత్త బారేనికే చెత్త బండ్లు ఉన్నాయి. పాతపడ్డ సామాన్లు బారేనికే జిహెచ్ఎంసీ వాళ్ళు ఓ ఫోన్ నంబర్ పెట్టిర్రు. దానికి ఫోన్ కొడితే వాళ్ళే వచ్చి తీసుకుపోతారట. కానీ ఎక్కడ పడితే అక్కడ నాలాల పోటీ చెత్త బారేస్తే వెనక సిరికి మునిగేవి మన ఇంట్లే. గది కూడా యాదికి పెట్టుకోండి.